నమస్తే, వెల్కమ్ టు i9 టీవీ. జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని నాదర్గుల్ డివిజన్లో బెల్ట్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన చమన్ గారి వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి తన నివాసంలోని యథేచ్ఛగా మద్యం విక్రయిస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం విక్రయాల వల్ల కాలనీలో అసాంఘిక శక్తుల సంచారం పెరిగిపోయిందని, దీనివల్ల భయభ్రాంతులకు గురవుతున్నామని గుండ్ల మంజుల అనే మహిళ తన ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్ గౌడ్ హల్చల్ చేస్తూ స్థానికులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మంజుల తెలిపారు. ప్రతినిత్యం మద్యం విక్రయాలు సాగుతున్నాయని, దీనిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే తమ ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని ఆమె వాపోయారు. ఇప్పటికే ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందని, సదరు వ్యక్తి వల్ల తనకు మరియు తన కుటుంబానికి ప్రాణభయం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి నాదర్గుల్లో కొనసాగుతున్న అక్రమ బెల్ట్ షాపును ఎత్తివేయాలని, దౌర్జన్యాలకు పాల్పడుతున్న వెంకటేష్ గౌడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు పట్టించుకునే పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు మంజుల. నా పెళ్ళై 20 సంవత్సరాలు అయింది. బై బర్త్ నాది ఇక్కడే, చమన్ గారి వెంకటస్వామి బిడ్డని నేను. బై బర్త్ ఇక్కడే మాది. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటే ఇప్పుడు బ్రతకడానికి చాలా భయాందోళనకంగా ప్రవర్తిస్తారు జనాలు. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా రక్షణ లేకుండా పోయింది. అది నాదర్గుల్ మొత్తంలో అక్రమ మద్యం ఏరులై పారుతుంది. ఎవరికి రక్షణ అనేది లేదు. ముఖ్యంగా లేడీస్ కి అయితే రక్షణ లేదు. వావి వరుసలు లేకుండా మాటలు మాట్లాడడము, చేతులు వేయడము, కొట్టడము ఇలాంటివి చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి వాటికి మరి ప్రభుత్వము ముందుకొచ్చి న్యాయం చేస్తుందా చెయ్యదా? నేను మొన్న నా ఇంట్లో ఉన్న దాన్ని బయటకు పిలిచి మాటలు అన్నారు. వాళ్ళు గలీజ్ గా బూత్ మాటలు, చెప్పరా అని మాటలు అన్నారు. అసలు బతుకొచ్చిందంటే ఎట్లా బతుకొస్తుంది? ఎవరన్నా ఏమైనా పెడుతుర్రా? ఎవరైనా మాకు ఇస్తుర్రా? బతకొచ్చిన వాళ్ళు అంటే ఎవరిని అంటారు? బతకొచ్చిన వాళ్ళని ఎవరంటారు? అసలు దానికి మీనింగ్ కూడా నాకు అది తెలుస్తలేదు. దానికి అర్థం ఏందో నాకు చెప్పాలి. నీ బూత్ మాటలు, చెప్పరాని మాటలు మీడియా ముందు చెప్పాల్సిన అట్లాంటి మాటలు కావవి. అట్లాంటి మాటలు అన్నారు చమన్ గారు వెంకటేష్ గౌడ్. అసలు మీడియా ముందు చెప్పాలి. లేడీస్ అయ్యుండి అట్లాంటి మాటలు చెప్తే మిగతా లేడీస్ ఇజ్జత్ కూడా పోతుంది. ఆయన మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బెల్ట్ షాపులు నడిపిస్తారు, అక్రమ మధ్యలో బెల్ట్ షాపులు నడిపిస్తారు. నడిపించుకొని నాకు సంబంధం అన్నిటి కూడా సఫర్ అయ్యుకున్నా. పోనీ 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 అని ఊరుకున్నా. నాకు హెల్త్ బాగాలేక నేను ఇంట్లో ఉంటే దాన్ని బయటకు గురించి కొట్టురి అంటావా నువ్వు? నీ బతుకు అంటావా? అది న్యాయమేనా? ఇదేనా మాట్లాడే పద్ధతి? నేను 100 కు డయల్ చేసిన పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళ ముందల్లా ఇంకా నోరు తిరగకుండా మాట్లాడుతుంది. పోలీస్ స్టేషన్ ముందల్లా పోలీసు వాళ్ళు ఇంటి ముందరికి వచ్చారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా ఆయన నోట్లో అది పెట్టిండ్రు. పెడితే పర్సంటేజ్ వెళ్ళింది. కేసు బుక్ అయింది. స్టేషన్ బెయిల్ కోసం ఏమో ఇప్పటి వరకు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటలేరు. మరి తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోకుంటే నేను పై అధికారులకు నేను ప్రజావానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా. మాకు ఆదిపట్ల పోలీస్ స్టేషన్ వస్తుంది. గాంధీ జయంతి రోజు అన్నిటి దగ్గర మద్యం బంద్ అవుతుంది, బంద్ ఉంటాయి. కానీ మా దగ్గర వైన్స్ బంద్ ఉండదు. ఇంకా ఆ రోజు డబల్ రేటు. మీరు వాళ్ళు వచ్చినప్పుడు ఒక ఫోటో తీసి పెడతా నేను మీకు. ఎన్ని బైకులు ఉంటాయో, ఎన్ని సైకిళ్ళు ఉంటాయో, ఎన్ని ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు కూడా పొద్దున కూడా ఉన్నది. నేను ఇంకా కూడా ఓపిక పట్టిస్తే నన్ను అనవసరంగా నన్ను బయటికి లాగిరు. నేను ఎవ్వరు తెరువు అని వాళ్ళు నాకేం రూపాయి పెడతలేరు. వాళ్ళ ఇంటికి నేను దావత్ పోలేదు. నాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అక్రమ మద్యం అనేది అయిపోవాలి. నాకు అది జరిగింది, రేపు ఇంకో లేడీస్ జరగదని గ్యారంటీ ఏముంది? ఇప్పుడు డ్వాక్రా దాంట్లో నేను 30 ఏళ్ల నుంచి చేస్తున్నా. స్టేట్ కు నేను వైస్ ప్రెసిడెంట్ ని. నాలాంటి వాళ్ళకే రక్షణ లేదు. మామూలు ప్రజలకి ఏం రక్షణ ఉంటది? మేము క్వశ్చన్ చేసే వాళ్ళకే మాకు రక్షణ లేదు. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండ్రు. మామూలు వాళ్ళకి ఏం రక్షణ ఉంటది? ఇప్పుడు బయట వాళ్ళతో పైరవీలో చేసి బయటకు వెళ్దామని చూస్తారు. నాకు ఫోన్లు చేస్తారు, కేసు వాపస్ తీసుకో, కేసు వాపస్ తీసుకో. మీరెవరు? బాధపడింది నేను, సఫర్ అయింది నేను. నాకేమన్నా మీరు వచ్చి బాధపడుతున్నారు? మీరెవరు నాకు చెప్పడానికి? కొట్టడానికి వస్తారు. నాకు 2 పిల్లలు, ఇంట్లో చదువుకునే పిల్లలతో నాకు ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. వాపస్ ఎట్లా తీసుకోవాలి? మరి మేము ఇంకా వాపస్ తీసుకోవాలా? మేము ఇంకా ఇట్లాంటి దానికి నాకు న్యాయం చేయాలి.